ఒక 100 రూపాయలు సంపాదించుకుంటే చాలు, మనం అసలు ఈ ఊరు వదిలి వెళ్ళవసరం లేదు అని చెప్పేదండి. మేము ఆ 100 రూపాయలు సంపాదిద్దామని నేనేం చేశానంటే, ఒకసారి మా పొలంలో తోటకూర వేసాం. ఒక 3 మొళ్ళు వేసానండి. ఈ 3 మొళ్ళు ఒకేసారి పక్వానికి వచ్చాయి. అది ఏ సైజులో కొయ్యాలో అప్పుడు మనకు తెలీదు. ఈలావు కాడ అయిపోయిందండి తోటకూర. అయిపోయింది. అంటే ఎంత బాగా పెరిగితే అన్ని డబ్బులు వస్తాయని మాకు అప్పుడు చిన్నప్పుడు నాకు ఊహ తెలియదుగా, అంటే ఎక్కువ తెలియదు. తెలియనప్పుడు ఏం చేశానంటే 2 మోపులు అయిందండి కోస్తే. ఒక మడి కోస్తే 2 మోపులు అయింది. సరే ఆ 2 మోపులు ఒక మోపు కింద కట్టి దాన్ని తీసుకుని నేను అమలాపురం వచ్చాను. సైకిల్ని కట్టుకుని, వెనకాల సైకిల్ని కట్టుకుని అమలాపురం సైకిల్ తొక్కొచ్చాను. అప్పుడు వద్దనే అనలేదు, నాకు భయం అనేది తెలియదు. అమలాపురం వచ్చి ఇది ఎక్కడంటే మార్కెట్ వేలం అన్నారు. మార్కెట్లోనే అమ్మాలి, అక్కడ పెడితే కుదరదు అన్నారు. కమిషనర్ ఏజెంట్ ఉంటాడు, కమిషనర్ పాడే రూమ్ దగ్గరికి వెళ్తే అక్కడ పెట్టి పాట పాడారు. సరే పాట పాడారు, నాది 10 రూపాయలకి పాడారు. అర్ధ మోపు 10 రూపాయలు పాడారు. రావాలి 10 రూపాయలు వచ్చింది. 10 రూపాయల్లో వాడు రూపాయి కమిషన్ తీసేసుకొని 9 రూపాయలు నాకు ఇచ్చాడు. 9 రూపాయలు నాకు ఇచ్చాడు. మొన్నాడు దీపావళి అమావాస్య పాటది. ఎవడు రాలేదు, పాట కొండందుకై పాట కొట్టు కదా, ఎక్కువ మంది రారు. ఇంకా ఎవళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, పాడుకుంటారు. అమావాస్య పాట అన్నమాట అది. దానివల్ల ఏంటంటే నాకేంటి, సరే ఏదైనా డబ్బులు వస్తే పండగకి ఏదైనా కొనొచ్చు ఇంట్లో అన్న ఉద్దేశంతో సరే ఆవేళ తీసుకెళ్ళి 9 రూపాయలు వచ్చిందండి. ఆ 9 రూపాయలు పట్టుకొచ్చి సరే రూపాయి ఖర్చు పోతే 8 రూపాయలు మా అమ్మకి ఇచ్చాను. ఏమంటారా 4 నెలలు 5 నెలల నుంచి పరదాగిరి చేస్తే ఏ డబ్బులు వచ్చేది. మా నాన్న అన్నాడు, ఒరే ఇది కోసేసి గేదకేసాడు. ఇది అది కోసేసి వేసాడు గేదకి అన్నాడు. అంటే అంత కష్టం, ఎలాగైనా ఆ 100 సంపాదించాలి అని. అప్పుడు అది కుదిరేది కాదు. రెండోసారి వచ్చేది మరి ఎప్పుడైనా ఇలాగే పడేది. సరే ఎలాగైనా సరే మనం దాన్ని ఇట్లా రకరకాలు ఇబ్బందులండి. మనిషి బతకడందుకు ఎన్నో కష్టాలు పడితే కానీ బతకలేం. ఆ కష్టాలు చాలా వర్ణాతీతం. గత 40 ఇయర్స్ బ్యాక్ అండి ఇది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే దాదాపు 40 ఏళ్ల క్రితం, ఇంకా పైనే అప్పుడు జరిగినటువంటి ఇది. అప్పుడు లంక గ్రామాల్లో బతకాలన్నా చాలా కష్టంగా ఇబ్బందిగా ఉండేది. చాలా దారుణమైన పరిస్థితులు ఉండేవి అటువంటి లంక గ్రామాల్లో ఉండాలని. ఇప్పుడంటే అన్నీ కొంచెం సౌకర్యాలు వచ్చినాయి కానండి, అదైనా కొన్ని లంక గ్రామాలకు మాత్రమే వచ్చింది. మరి కొన్నిటికి లేదు. ఇప్పటికీ లంక గ్రామాలకి కొన్ని సౌకర్యాలు. ఎన్ని రకాల ఇబ్బందులు పడితే కానీ మనిషి బతకడం అందుకు ఉండేది కాదు. ఆ పల్లెటూరులో జీవనం అంటే ఇంకా అస్తవ్యస్తం, చాలా దారుణంగా ఉండేది. అటువంటి పరిస్థితులన్నీ దాటుకుని ఒక కొలిక్కి వచ్చామంటే అంతా భగవంతుడి దయ. అలా కొన్నాళ్ళకి ఏం చేసామంటే అండి, అప్పుడు అరటి తోట వేసాం. అరటి తోట వేస్తే ఇది కొంచెం వెనకముగా ఉంటుంది, రోజుకైనా 2-3 గెలలు అమ్ముకున్నా ఈ సైకిల్ మీద కట్టుకుని పట్టుకెళ్ళి రావులపాలెం పట్టుకొచ్చి అమ్మేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు అమ్ముతున్నారు, నా సిస్టమ్ కోనసీమలో అప్పుడు ఉంది. రావులపాలెం సైకిల్ మీద కట్టుకుని ఒక 6 గెలలు కట్టుకుని వచ్చేస్తారు, వెనకాల 4 ముందు 2. 6 గెలలు మేము అప్పట్లో 40 రూపాయలు అమ్మేవాళ్ళం. 6 గెలలు
మంచి వాటంగా ఉంటే 80 రూపాయలు హైయెస్ట్ అనమాట. అంటే సైకిల్ కట్టుకుంటే కిందకంతా వచ్చేయాలి గల, అదేదో 80 రూపాయలు కొనేవాళ్ళు. సరే ఇది వేద్దాం, ఇదైతే బాగుంటుందని చెప్పి ఏం చేసామంటే ఒక ఎకరం వేసాం. ఎకరం వేసి దాన్ని ఎలా పెంచాం తెలుసండి, మంచి ఆశ. మాకంతా టెంగర్తనం కొంచెం ఎక్కువ ఉంది అందులో. అనుకుంటా పని చేసేయాలి. ఈ టైంలో పెట్టుకుంటే బాగుండేది. వర్షాలు పడతాయిగా 2 తళ్ళు పెడితే సరిపోద్దిగా అని చెప్పి మేము ఫిబ్రవరిలోనే వేస్తాం. ఇది వేసేసరికి ఏమైందండి, ఈ బతికి కథ బట్ట కట్టేసరికి ఏమైంది, ఎండలు ముదిరిని అవి కొంచెం నూతులో నీళ్లు తోడి కొన్నాళ్ళు పెంచాట్లు. మొక్క ఇంక నిలబడి కొంచెం ఆకులు వస్తుంది, ఎరువు వేసి నీళ్లు పెట్టేసరికి చెల్లు మోటార్ లేదు. మోటార్ వేయాలి. మోటార్లు సరే పక్క చేనులో ఉంటే అది గంటకి 5 రూపాయలు. గంటకి 5 రూపాయలు కరెంటు మోటార్. డబల్ బోర్ అన్నమాట. అది ఇంతలావు దారి వచ్చేది. మనం ఒక 5 గంటలు పట్టుకుంటే సరిపోద్ది, మొత్తం చీరంతా తడిచిపోద్ది అని చెప్పేసి ఏం చేసామంటే 5 గంటలకి కావాలని నన్ను అడిగితే సరే 5 గంటలకి 6 రూపాయలు చొప్పున పెట్టుకోండి, రాత్రి 12 తర్వాత పెట్టుకోండి, మీరు 12 వరకు మా రైతు తడుపుతాడు అన్నాడు. 12 వరకు మావి ఉన్నాయి, 12 నుంచి మీకు వదులుతాడు మోటారు. అక్కడి నుంచి 3 గంటలు 4 గంటలు 6 గంటలు 5 గంటలు పెట్టుకోండి, 5 నుంచి వెలుగు వచ్చాక మాకు వదిలేయండి అన్నాడు. అది మా నాన్న చెప్తే అర్ధరాత్రి ఏంట్రా అన్నాడు. సర్లే ఇమ్మని అన్నాడు. రోజు సాయంత్రం వెళ్ళి ఆయన దగ్గర కూర్చోవడం అండి. ఏమండి రాత్రి పట్టుకోమంటారా, ఇది అరే ఇంకా 1 ఎకరం ఉందండి మందే అనేవాడు. ఈ లోపల కరెంట్ ఉండేది కాదు, పగలు ఎక్కువ. అట్లా ఒక వారం రోజులు చేయించాడండి. డబ్బులు తీసుకుని మోటార్ వేసేవాడు కాదు. అంటే వాళ్ళ చేతులు తడుకుని వాళ్ళు 120 ఎకరాలు 130 ఎకరాలు ఎండలు కదా, ఇటు పక్క తడిపేసరికి అటు పక్క ఎండిపోయింది. సరే ఈడు కాదని ఇంకో రైతు ఉంటే ఇంకో పక్కన నాన్నడిగా వాడేమన్నాడు, నాకు కుదరదంటే మాకు లెంత్ ఎక్కువ, నాది ఆయిల్ ఇంజిన్, మీకు ఇంకా ఎక్కువ అయిపోద్ది, వద్దులే బాబా అనేవాడు. సరే ఏం చేయాలి సరే ఇంకేట మా నాన్నకి చెప్తే ప్రెస్టేజ్, ఆయనకు ఇష్టం లేని పని చేసి ఇంకా ఈ రోజు చూస్తున్నాడు ఏం చేస్తాడా, చూస్తాలేనా చేస్తాలేమో అనేవాళ్ళు అప్పుడైతే. సరే ఇంకేం చేసినా మా వాడికి ఓ రోజున కోపం వచ్చేసి తువ్వాలు బుధాన్ని వేసుకుని వెళ్ళాడు. ఆ రైతు వచ్చి పక్క చేలోనే ఉంటాడు, మా పక్క చేనే అడుగుతాడు, ఏంటో చిన్నపిల్లని చేసి మీరు అలా ఏడిపిస్తారేంటి, వాడేదో సరదాగా వ్యవసాయం చేద్దాం అనుకున్నాడు, మీరు ఏంటి కదా డబ్బులు కూడా తీసుకుని ఎవరో మీరు కదా నీళ్ళు ఇస్తే ఏమవుద్దంటే అలాగే మా నాన్నగారు వెంకప్ప గారు అనేవాళ్ళు. అది అయిపోయిందండి వెంకప్ప గారు ఇచ్చేస్తాను హెల్ప్ చేద్దాం అని ఆ రాత్రే గండి కొట్టండి. నేను అక్కడ కూడా నెక్కలేకపోయాను, మా నాన్న మీద అలాగే నెక్కుదామన్న కోరిక ఉండేది. చివరికి మా నాన్న చెప్తే కానీ వెళ్ళేవాళ్ళు. అది అదే అబ్బాయి అడుగుతున్నారండి, అడిగితే ఇస్తామంట. అంటే ఆ ఊళ్ళో మేము ఒక్కళ్ళమే మా బ్రాహ్మణ్స్ అందుకని ఇచ్చేస్తాడు. వాళ్ళు ఇచ్చారు వెంకప్ప గారికి, వాళ్ళు ఇచ్చేసి అని చెప్పండి. ఆయన 10ంటికి గండి కొట్టాడు. 10ంటికి గండి కొడితే మా ఆయన రంగంలో దిగాడు తువ్వాలు చుట్టుకుని సరే నువ్వు పడకరా నేను పెడతాలే అన్నాడు. పిల్లలుగా నేను పెడతాలే పడుకుని ఆ టీ పెట్టుకుని దాకా తెల్లవాళ్ళు 2, 3, 4 దాకా చేలు తడిపాడు. అలా అంత కష్టపడి చేసిన పంట అండి. దాక్షారం అనే ఊరు ఉందండి అక్కడ దగ్గరలో, కోటిపిల్లరి అవతల. అక్కడ పంట రైతు వచ్చి కొన్నాడండి. అయితే మేము చెప్పాం ఫస్ట్ 6 గెల్ల మేము అమ్ముకుంటామని. నా కోరిక 80 రూపాయలు అమ్మాలండి, ఆ ఊళ్ళో రికార్డ్ అది. మీకు అర్థమైందా, 80 రూపాయలు రికార్డు బద్దలు కొట్టాలి. 80 రూపాయలు పక్క రైతు అమ్మాడు, నేను 85 అమ్మాలి, కనీసం 80 అమ్మాలి గెల్లం పట్టుదల. ఏమండి ఒక 6 గెలలు అయితే మేము ఇవ్వం, అది కంపల్సరీ అమ్ముతాం. అవి ఆ తర్వాత మీరు కొనుక్కున్నాను. మొత్తం కొన్నాడండి. తోట ఎంత కొన్నాడు, 2500 కొన్నాడు. మొత్తం 2500 కొని ఈ 6 గెలలు వదిలేసేట్టు. 6 గెలలకి మొత్తం మీద ఒక మంచి బేరగాన చూసి ఆడికి అమ్మానండి. ఆ 80కి అమ్మే, ఎక్కువ అమ్మలేకపోయాను కానీ రికార్డు బదలు కొట్టి ఆ 80 రూపాయలకి అమ్మా. అమ్మ అమ్మప్పుడు నన్ను మెచ్చుకుంది.
అప్పుడండి పర్వాలేదు. నేను ఈ డబ్బుల కోసం ప్రతి వారం ద్రాక్షారం వెళ్ళాల్సి వచ్చేది. వాడు ఎలాగైనా 2 అరటిపళ్ళు ఇచ్చి సినిమా చూసిరండి, పక్కన విజయ్ టాకీస్ అని ఉండేది, సినిమా చూసిరండి అనేవాడు. సినిమా చూసి వచ్చి ఆ సైకిల్ వేసుకుని వెళ్తాం కదా, సరే వెళ్ళి కథ టీ తాగి సినిమా చూసి మ్యాట్ని అయిన తర్వాత వచ్చాడు. మ్యాట్ని అయిన తర్వాత మా 6 కోటిపల్లి రేపు వచ్చేయాలి. 6 నుంచి లాస్ట్ పడవది, లాస్ట్ లాంచ్. అది ఎక్కితే కానీ ఇటుపక్క రాలేం, ఇటుపక్క వస్తే కానీ 7-7:30కి ఇంటికి రాలేం. ఫోన్లు గిల్లు ఏం లేవు కదండి అప్పుడు, ఇయ్యే కదా మనిషి వస్తేనే కబురు అంతే. ఇంకా అదే అప్పుడు 12ంటికి వెళ్ళడం, రాత్రి 7ంటికి రావడం, మధ్యలో మ్యాట్ని సినిమా చూడడం. ఇచ్చేవాడు 5 డబ్బులు ఇచ్చేవాడు. చాలా మంచివాడు బేరగాడు, డబ్బులు ఇచ్చేవాడు, ఎంతో కొంత ఇచ్చే పంపించేవాడు, ఇవ్వకుండా పంపించేవాడే కాదు. వెళ్ళగానే 2 అరటిపళ్ళు చక్కెరకెళ్ళి కోసి ఇచ్చేవాడు. మా తోటలో చక్కెరకెళ్ళి ఉండేవి కాదు. తినేసి సినిమా చూస్తారండి అన్నాడు. సినిమా చూస్తా అండి అనేవాడు కదా, నేను చిన్నపిల్లని కదా. అయ్యా సినిమా చూస్తావా అన్నాడు. వెళ్ళిపోతాగా అన్నాడు. చూసిరా సినిమా చూసిరా, ఈ లోపల నేను డబ్బులు పోగెడతా అని పోగెట్టిచ్చేవాడు. అలా అదొకటి సక్సెస్ సాధించి ఇక నా వల్ల కాదని వదిలేశానండి. ఆ వదిలేసేసి ఇక్కడ ఇలా ప్రతిష్ట అయ్యాం అప్పటికి.